మన దేశంలో క్యాన్సర్ కేసులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. చెడు జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, చెడు అలవాట్లు, జన్యు కారణాలు వంటి అనేక అంశాలు రకరకాల క్యాన్సర్లకు కారణం అవుతున్నాయి. అందుకే క్యాన్సర్లు, వాటికి చికిత్సలను అందరూ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మన దేశంలో క్యాన్సర్కు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే, క్యాన్సర్లకు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ, ఇమ్యూనోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇలా ఎన్నో రకాల చికిత్సలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, క్యాన్సర్ కేర్ ఇన్స్టిట్యూట్లు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ చికిత్సలను అందిస్తున్నాయి. క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ఏర్పడే ట్యూమర్లు. ఏ క్యాన్సర్కు అయినా కీమోథెరపీ ముఖ్యమైన ట్రీట్మెంట్గా ఉంటుంది. కేవలం మందులతోటి మనం క్యాన్సర్ తగ్గించడం అనేది అన్ని క్యాన్సర్లో వీలు పడుతుంది. క్యాన్సర్లో మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి మన లిక్విడ్ క్యాన్సర్స్, దట్ ఈస్ లైక్ బ్లడ్ క్యాన్సర్ కానీ, లింఫోమాస్ కానీ, వీటికి ట్రీట్మెంట్ మాత్రం పర్టికులర్లీ ఓన్లీ కీమోథెరపీ, అంటే ఓన్లీ కీమోథెరపీనే దాని ట్రీట్మెంట్. ఇది కాకుండా మనం చూసేటువంటి సాలిడ్ క్యాన్సర్స్, అంటే ఏదైనా కావచ్చు, పేగులో వచ్చే క్యాన్సర్ కావచ్చు, స్టమక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇటువంటి ఏ క్యాన్సర్ అయినా కూడా జనరల్గా ట్రీట్మెంట్ అనేది ఆపరేషన్ ద్వారా లేదా రేడియేషన్ ద్వారా జరుగుతుంది. సో స్టేజ్ని బట్టి మనకు అవసరం అనుకుంటే కీమోథెరపీని యాడ్ చేయడం జరుగుతుంది. వీటిలో మనం కీమోథెరపీ ఇచ్చేది జనరల్గా ఆపరేషన్ కానీ రేడియేషన్ కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి మనం జనరల్గా కీమోథెరపీ అనేది ఇస్తుంటాం. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ సులభతరం అవుతుంది. ఆకస్మికంగా బరువు తగ్గిపోవడం, రక్తస్రావం అసాధారణంగా కావడం, శరీరంలో గడ్డలు కనిపించడం, తీవ్రంగా అలసిపోతుండడం, ఆకలి వేయకపోవడం, దీర్ఘకాలికంగా దగ్గు, ఆహారం మింగలేకపోవడం, గొంతు సమస్యలు తరచూ రావడం లాంటివి క్యాన్సర్ లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి. జబ్బు వచ్చినప్పుడు, అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఎట్లా ఇస్తాము, అలాగే క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ కణాలకి అగెయిన్స్ట్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ని, మందుల్నే మనం కీమోథెరపీ అంటాం. కాకపోతే ఈ కీమోథెరపీతో మనకు ప్రాబ్లం ఏంటి అని చెప్పంటే, ఇవి కొంచెం స్ట్రాంగర్ మెడిసిన్స్ అవి. రెండవది, ఇది మనం ఇచ్చేది మన బాడీలో ఉన్న కణాలు, క్యాన్సర్ కణాలు మన బాడీలో ఉన్నటువంటి కణాలే. కాబట్టి దీనికి సైడ్ ఎఫెక్ట్గా కొన్ని మన రెగ్యులర్గా ఉండే బాడీ సెల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఇట్లాంటి వాటిలో ఏమవుతుంది అంటే, కామన్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి సెల్స్ ఏముంటాయి, రక్త కణాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. స్కిన్ కానీ, హెయిర్ కానీ, లోపల లైనింగ్ ఉంటుంది, మ్యూకోజా అంటాము, ఇటువంటి కణాలన్నీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. సో వీటి కారణంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. బట్ అదర్వైజ్ కీమోథెరపీ అనేది మనం ఇచ్చే నార్మల్ మెడిసిన్సే, మనం ఇచ్చే డోసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. మనం మామూలుగా ఏదైనా చేతికి దెబ్బ తాకింది, కాలికి దెబ్బ తాకింది అన్నప్పుడు, లేదు అనుకుంటే జాయింట్ పెయిన్ లాగా వచ్చినప్పుడు మనం ఎక్స్రే అనేది తీసుకుంటూ ఉంటాం. దీంట్లో వచ్చేవి ఎక్స్రే కిరణాలు. మనకి రేడియేషన్ ట్రీట్మెంట్ అనే దాంట్లో కూడా మనం వాడేటువంటి కిరణాలు సేమ్ ఎక్స్రే కిరణాలే ఉంటాయి. కాకపోతే ఇవి మనం ఇచ్చేటువంటి డోసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్స్రే తీసుకున్నట్టయితే మనకి ఏదైతే లెట్స్ సే ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ రేడియేషన్ వచ్చింది అనుకోండి, మనం రేడియేషన్ ద్వారా ఇచ్చేటప్పుడు ఆ డోస్ అనేది మనకు 5 నుంచి 6,000 ఎక్స్, అంటే దానికి 5-6,000 రెట్లు అధిక శక్తితో ఇస్తామన్నమాట. సో ఇదే కిరణాలు మనం సిటీ స్కాన్లో కూడా వాడతాము. సిటీ స్కాన్లో చేసినట్టయితే కనుక మన ఒక సిటీ స్కాన్ అనేది మనం దాదాపుగా 30 నుంచి 50 ఎక్స్రేలకు సమానం అంటాము. అటువంటిది మనం ఇచ్చేటువంటి ఎక్స్రే రేడియేషన్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు 100 to 200 సెంటీగ్రేడ్ అంటాము. అంటే ఏంటి అని చెప్పంటే, అది మన కిలో జౌల్స్లో ఇస్తే ఇది గిగా జౌల్స్ అంటాము. అటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది మనకు. క్యాన్సర్ రిస్క్ తగ్గాలంటే పొగాకు, మద్యం వంటివి పూర్తిగా మానేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఒత్తిడి పెంచే అలవాట్లు మానుకోవాలి. సరిపడా నిద్రపోవాలి. తాజా కూరగాయలు, పండ్లు వంటివి ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం.